హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పట్లాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఒక కంపెనీ మనకు అద్భుతమైన బిజినెస్ ఆఫర్ ఇస్తుంది. గ్రీన్ జెల్ న్యాచురల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వారు ఎటువంటి డిపాజిట్ తీసుకోకుండా, ఎటువంటి లాయల్టీ ఫీజు లేకుండా ఒక అద్భుతమైన బిజినెస్ ఆఫర్ ఇస్తున్నారు. పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఏ విధమైన బిజినెస్ అది, దాని గుండా ఎంత ఆదాయం ఉంటుంది, ఎంత పెట్టుబడి అవుతుంది, ఏ విధంగా ముందుకెళ్తే మనం ఆ బిజినెస్లో రాణించగలము, ఇలాంటి వివరాలు మొత్తం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో ఇది అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు డిస్ట్రిబ్యూటర్ పాయింట్, డెలివరీ పాయింట్ అనేది 2 ఆఫర్ చేస్తుంది కంపెనీ. మీరు 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టుకోగలిగితే డిస్ట్రిబ్యూటర్ పాయింట్ కానీ, డెలివరీ పాయింట్ కానీ ఏదైనా మీ అవసరాన్ని బట్టి, మీకు అక్కడ ఉన్న ప్రదేశాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. కంపెనీ దగ్గర నుంచి ఎటువంటి సేల్స్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం స్టాక్ మెయింటెనెన్స్ చేస్తూ, డెలివరీ చేస్తూ ఆదాయం సంపాదించవచ్చు. అదిగాక ఈ 1,50,000, 2 లక్షల పెట్టుబడితోనే గ్యారంటీగా 50,000 నుండి 1,00,000 వరకు కంపెనీ సంపాదించవచ్చు. గ్యారంటీ ఆదాయం వస్తుందని కంపెనీ చెప్తుంది. ఈ కంపెనీ ఏం ప్రొడక్ట్స్ తయారు చేస్తుందంటే, మనకు న్యాచురల్ ఆయుర్వేదిక్ కాస్మోటిక్స్ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. ఈరోజు జనాలు అందంగా ఉండడానికి ఇలాంటి క్రీమ్స్, ఫేస్ క్రీమ్ కానీ, ఫేస్ ప్యాక్స్ కానీ ఇలా వాడుతున్నారని మన అందరికీ తెలుసు. వీటిని కంపెనీ ఏం చేస్తుందంటే, ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్ ఆయుర్వేదిక్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. ఇక్కడ జనరల్గా అయితే చాలా ప్రొడక్ట్స్లో ఏంటంటే, ఒక్కోసారి ఫేస్కు వాళ్ళు ఏదైనా అప్లై చేస్తే అది సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఫేస్ వాసినట్టుగానో, లేకపోతే ఫేస్లో ఏదైనా ప్రాబ్లం రావడమో జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎటువంటి కెమికల్ అనేది వాడకుండా న్యాచురల్గా సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కంపెనీకి ఉంది. అతి తక్కువ పెట్టుబడితోటి బెస్ట్ ఆదాయాన్ని ఇస్తుంది. ఎలాంటి వ్యక్తులైనా, ఏ వ్యాపారం చేస్తున్న వ్యక్తులైనా, ఏ రంగంలో ఉన్న వ్యక్తులైనా దీన్ని చేసుకోవచ్చు. అలాగే గృహిణులు, నిరుద్యోగులు, ఖాళీగా ఉండే వ్యక్తులు ఇంటి వద్ద నుంచి కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికోసం పెద్ద గోడౌన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు దీనికి. ఎందుకంటే ఈ వ్యక్తి ఇంటి వద్ద నుండి కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ మొత్తము ఇంట్లో మనం పెట్టుకుంటూ, మన కాడ ఉన్న ప్రొడక్ట్స్ చూపిస్తూ కూడా వ్యాపారం చేసుకోవచ్చు. ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే, హెయిర్ ఆయిల్, ఎయిర్ షాంపూ, స్కిన్ కేర్ జెల్లు, ఫేస్ క్రీము, ఫేస్ వాషు, ఫేస్ ప్యాకు, ఇలా దాదాపుగా ఎటువంటి కెమికల్ లేని 13 రకాల ప్రొడక్ట్స్ కంపెనీ తయారు చేస్తుంది. మీరు ఏ ఇంట్లో ఉండే లేడీస్, గృహిణులైనా కానీ కంపెనీ ప్రతినిధి నెంబర్ మీకు కనిపిస్తుంది, వారితో మాట్లాడండి. అవన్నీ ఇంట్లో మీరు మెయింటైన్ చేస్తూ, ఈరోజు అపార్ట్మెంట్ కల్చర్ ఉంది, మనం చూస్తుంటాం. అలాగే ఈ బోటిక్స్, ఈ జాకెట్లు కుట్టే వాళ్ళు, వీళ్ళు చూస్తుంటాం మనం. ఇలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యాపారాన్ని కానీ అందిపుచ్చుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఈ ప్రొడక్ట్స్ మొత్తం ప్రతి ఒక్కరూ వాడేయే. కాకపోతే బయట కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. వీళ్ళు కంపెనీ ఏం చేస్తుందంటే న్యాచురల్ ప్రొడక్ట్స్, ఎటువంటి కెమికల్ లేదని కంపెనీ పర్టికులర్గా మెన్షన్ చేస్తుంది. కాబట్టి ఎటువంటి ప్రొడక్ట్లో కెమికల్ లేదు కాబట్టి మనం అద్భుతంగా ఈ వ్యాపారం చేసుకోవచ్చు. ఇంకేదైనా రంగంలో ఉండే వ్యక్తులు, అలాగే ఇంకేదన్నా వ్యాపారం చేస్తూ సైడ్ ఆదాయం కావాలనే వ్యక్తులు, ఇలా ఎవరైనా కానీ వీళ్ళు వాళ్ళని లేదు, ప్రతి వ్యక్తి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. కంపెనీ ఉద్దేశం ఏంటంటే, అందరికీ అందుబాటులోకి వ్యాపారాన్ని తీసుకురావాలి, వాళ్ళ ప్రోడక్ట్ని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలి అనే ఉద్దేశం మీద కంపెనీ ఏం చేస్తుందంటే ఇలాంటి బిజినెస్ ఆఫర్ ఇస్తుంది. ఇక్కడ మనం ప్రత్యేకంగా గుర్తించాల్సింది ఏంటంటే, ఎటువంటి డిపాజిట్ కంపెనీ తీసుకోవటం లేదు. అంటే డిపాజిట్లు కానీ, అలాగే లాయల్టీ ఫీజులు కానీ ఇలాంటివి ఏమీ లేవు. మీరు ఏదైతే ఈ పెట్టుబడి పెడుతున్నారో దానికి మీ ప్రొడక్ట్ సరుకు ఇస్తుంది. ఆ సరుకును కూడా మనకు ఈ డిపాజిట్ లేకుండా మనం ఎంత అమౌంట్ వస్తుందో అంతవరకు సరుకు ఇస్తుంది. కాబట్టి మనకు ఎటువంటి డిపాజిట్ తీసుకోవడం లేదు. అలాగే కంపెనీ ఆన్లైన్లో, ఆఫ్లైన్లో మనకు బిజినెస్ ప్రమోషన్ చేస్తుంది. ఈరోజు ఉదాహరణకు మీరు ఒక ఏరియాలో ఈ డిస్ట్రిబ్యూటర్ గానో లేకపోతే స్టాకిస్ట్ పాయింట్ తీసుకున్నారు. మీకు ఆన్లైన్లో ఈరోజు అమెజాన్, ఫ్లిప్కార్టు, ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. మిత్ర అని చాలా రకాల ఆన్లైన్లో మనకు చూస్తుంటాం మనం. వీటన్నిటిలో ప్రోడక్ట్ అమ్ముకునే విధంగా కంపెనీ మనకు సపోర్ట్ చేస్తుంది. ఆన్లైన్ బిజినెస్ మనకు తెలుసు కదా, ఈరోజు ఎంత బిజినెస్ ఉంటుందో. ఈరోజు ఆన్లైన్ వ్యాపారమే డే బై డే పెరుగుతూ ఉంది. ఇలాంటి విషయాన్ని కూడా కంపెనీ అందిపుచ్చుకొని ఆ చుట్టుపక్కల ఏ ఆర్డర్ వచ్చినా కూడా మీకు చేరవేస్తుంది. మీరు డెలివరీ చేసి ఆదాయం సంపాదించవచ్చు. అలాగే
ఆన్లైన్లోకి ఆఫ్లైన్లో కూడా ప్రచారం చేస్తుంది. దాంట్లో ఉన్న మెలకువలు కూడా మీకు నేర్పిస్తుంది, మీరు ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది. అన్ని కంపెనీ అంటే ఒక సమస్తమైన ప్రణాళికతో ముందుకు వచ్చింది. ఎందుకంటే వీళ్ళు సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కలిగి ఉన్నారు, అలాగే బిజినెస్ అనుభవం కూడా వీళ్ళకు ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పాయింట్ స్టాక్ పాయింట్ ఇచ్చినా, డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఇచ్చినా కూడా అక్కడ నుంచి ఎలా వ్యాపారం చేయాలి అనేది వీళ్ళ దగ్గర సమస్త సమాచారం ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వ్యక్తి కంపెనీ ప్రతినిధితో మాట్లాడండి. ఈరోజు కంపెనీ ప్రతినిధి నెంబర్ మీకు కనిపిస్తుంది, వారితో మాట్లాడి మీకు కావాల్సిన పూర్తి సమాచారం తెలుసుకోండి. అప్పుడే మీరు ఈ వ్యాపారంలోని మర్మం మీరు తెలుసుకోగలుగుతారు. అప్పుడు స్పష్టంగా రాసుకోండి. నేను ఎన్ని చెప్పినా కూడా నేను చెప్తుంటాను, కానీ చాలామందికి చాలా క్వశ్చన్స్ మిగిలిపోతుంటాయి. ఈ మిగిలిపోయిన ప్రతి క్వశ్చన్ను మీరు పేపర్ మీద రాసుకుని కంపెనీ ప్రతినిధితో మాట్లాడండి. వాళ్ళ దగ్గర నుంచి పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మీరు మంచి నిర్ణయం తీసుకోండి. ఫ్రెండ్స్, కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఒక్కసారి మాట్లాడిన తర్వాత మీరు నిర్ణయాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ బిజినెస్ గురించి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే ఒక్కరికైనా ఈ బిజినెస్ సమాచారాన్ని షేర్ వేయండి. వాళ్ళకు కూడా మన ద్వారా మీరు జరిగేట్టుగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు ఖచ్చితంగా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఖచ్చితంగా వారికి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.